ఏదైతే దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామానికి సంబంధించిన వార్త గురించి చాలామందికి అనుమానాలు వచ్చినాయి. ఏదైతే మహిళ ఆత్మహత్య యత్నం చేసింది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అని చెప్పేసి ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఒక వీడియో తీసుకున్నాం. సో అక్కడ తనకున్న భూమికి సంబంధించిన నష్టపరిహారం రావడం లేదు. అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి నన్ను ఇబ్బంది పెడుతుండు, ఆయన వేధింపులకు గురి చేస్తుండు, అందుకని ఆత్మహత్య యత్నం చేసిన అని చెప్పేసి మహిళ చెప్పింది. దానికి సంబంధించిన మనం వీడియో తీసుకున్నాం. కాకపోతే అక్కడ మిస్కమ్యూనికేషన్ ఏం జరిగిందంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం ఫాలో కాలేకపోయినాం. అంటే ఆసుపత్రులని ఎమర్జెన్సీ ఇట్లాంటి వాతావరణాన్ని చూపెట్టేసరికి హార్మ్ఫుల్ కంటెంట్ కింద యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ చేసి ఆ వీడియో యూట్యూబే తీసేసింది. చాలామంది అరే ఎందుకు తీసేసిండు, ఆ ఎంపీటీసీ తోటి ఏమన్నా ఇదైందేమో అనే ఒక అనుమానాలు వెలుగుచ్చొచ్చు. కానీ అట్లా అనుకుంటారనే ఉద్దేశంతో ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేసినాం. ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్ దాని ఇగో వాట్ వీ ఫౌండ్ ఇగో ఆ యుధిష్ఠిర వార్త ఇట్ లుక్స్ లైక్ మరలబడ్డ మహిళ అంతా ఆయన చేశాడు, డిడింట్ ఫాలో ద కమ్యూనిటీ గైడ్లైన్స్, వీ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ యూట్యూబ్. సో ఏం చేశారు, వి థింక్ యువర్ కంటెంట్ వయలేటెడ్ అవర్ సెల్ఫ్ హార్మ్ పాలసీ, యూట్యూబ్ సొంత పాలసీనే వయలేట్ చేసింది అని చెప్పేసి ఆ వీడియోని మేము తీసేసినాం. ఎందుకంటే ఆ మహిళ ఫేస్ని బ్లర్ చేయాల్సి ఉండే, బ్లాక్ అండ్ వైట్ చేయాల్సిందే, హాస్పిటల్ వాతావరణం కనబడకుండా చేయాల్సింది. సో అక్కడ మిస్టేక్ కావడం వల్ల ఆ యూట్యూబ్ వీడియో ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా కూడా రిమూవ్ అవుతుంది. సో మీకు దానికి సంబంధించిన వార్తలు కంటెంట్ దట్ షోస్ రియల్ వరల్డ్ సూసైడ్ ఎమర్జెన్సీ ఇజంట్ అలౌడ్ ఇన్ యూట్యూబ్. సో రియల్ వరల్డ్లో నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేసిన వీడియోలు మేము అలో ఏమంటుంది, దిస్ మే ఇంక్లూడ్ గ్రాఫిక్ ఆర్ ఇన్సఫిషియెంట్లీ బ్లర్డ్ ఇమేజరీ ఆఫ్ విక్టిమ్స్ సూసైడ్స్ నోట్స్ ఆర్ సూసైడ్స్ మెథడ్స్ అండ్ అటెంప్ట్స్. వి మే మేక్ లిమిటెడ్ ఎక్సెప్షన్స్ ఫర్ కంటెంట్ విత్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ సైంటిఫిక్ ఆర్ ఆర్టిస్టిక్ కంటెక్స్ట్. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే దాని ప్రాబ్లం ఉందో మొత్తం చెప్పింది. దాని రిక్వెస్ట్ కూడా పెట్టినాం, రిక్వెస్ట్ పెట్టినా కూడా రిమూవ్ చేశారు. సో దానికి సంబంధించి మీరు ఇబ్బంది పడకుండా నేను వీడియోలు కూడా ఆ వీడియో తీసేయలేదని చెప్పడానికి మనం వీడియోలు కూడా పబ్లిష్ చేసినాం. తెల్లారే పేపర్లలో కూడా వచ్చింది. ఇది డైరెక్ట్ వీడియో. ఇది పోతుందా? సో ఇది మళ్ళీ తీసేస్తారేమో అని మళ్ళీ భయము. సో యూట్యూబ్ అయితే అది హార్మ్ఫుల్ కంటెంట్ అని చెప్పేసి తీసేసింది. ఇగో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం, మహిళా ఆత్మహత్యాయత్నం. ఇగో పేపర్లు అయితే వార్తలు వచ్చినాయి. మళ్ళీ మనం దానికి సంబంధించి ఫేస్బుక్ లింక్ వేసేసినాం, ఇన్స్టాల్ వేసేసినాం, అన్ని లింకులు అయితే వేసేసినాం సాధ్యమైన కాడికి. సో మొత్తానికైతే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో ఈమె పేరేం పేరు బోడ మల్లవ్వ అనే మహిళ, ఒంటరి మహిళ, సో వితంతు మహిళ. సో ఆమెకు సంబంధించిన భూమి నుంచి కాలువ పోతుంది. ఆ కాలువ తీయొద్దు దయచేసి, తీసినా కానీ పక్కేళ్ళు తీసుకోవాలి, నా బోర్ ఉంది అని చెప్పేసి ఆమె ఆవేదన చెందింది. దానికి సంబంధించి చెక్కులు వచ్చినాయి అని అంటుంది కానీ రాలేదని వాళ్ళు అంటారు. సో దానికి సంబంధించి చెక్కులు నాకు రాకుండా అడ్డుకుంటుండు స్థానిక ప్రజాప్రతినిధి అని చెప్పేసి ఆమెను ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కూడా ఇగో. తనకు జీవనోపాధిగా ఉన్న ఎకరం భూమి పంటకాలలో పొందుతున్న ఆవేదనతో మహిళా రైతు ఆదివారం ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన దుబ్బాక మండలం కమ్మర్పల్లి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బోడమల్లవ 50కు పటేల్ చెరువు చికంలో ఎకరం భూమిలో కొన్నేళ్ళుగా ఏక్ ఫసల్ పంటగా సాగు చేసేవారు. ఆయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 30 ఏళ్ల క్రితం మల్లయ్య మరణించగా ఇప్పుడు ఆయన కుమారుడు బోడ ఉప్పలయ్య ఆ భూమి సాగు చేస్తున్నారు. అతనికి ఉద్యోగం రావడంతో ఆ భూమిని భర్తతో విడిపోయిన సోదరి మల్లవ్వకి ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె సాగు చేసుకుంటోంది. అయితే పటేల్ చెరువులోని శిఖరం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మల్లన్న సాగర్ నుంచి ఉపకాలువ 4L డిస్ట్రిబ్యూటరీ కాలువను అనుసంధానం చేసింది. కాలువలో భూమి కోల్పోవడంతో తన జీవనాధారం పోయిందని మల్లవ్వ ఆవేదనకు గురైంది. తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని మాజీ ఎంపీటీసీ అడ్డుకుంటున్నారని ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే తన పరిహారం విషయాన్ని మాజీ ఎంపీటీసీ నిలదీస్తే పురుగుల మందు తాగి చావు అంటూ దూషించాడని, దాంతో పురుగుల మందు తాగినట్లు బాధితురాలు ఆరోపించారని చెప్పేసి ఇలా వార్త వచ్చింది. ఇది మనం కన్ఫర్మేషన్ చేసలేం. అయితే పరిహారం విషయం తనకు సంబంధం లేదని మాజీ ఎంపీటీసీ రామరెడ్డి పేర్కొన్నాడట. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని దుబ్బాక ఎస్ఐ గంగరాజు కూడా తెలిపాడు. సో ఇక్కడ ఫోకస్ అయ్యి గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట గారికి నమస్కరించడం అనేది విషయం మాజీ ఎంపీటీసీ కమ్మర్లపల్లి గారి వేధింపుల కమ్మర్లపల్లి ఎంపీటీసీ గారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసిన నేను అతనిపై తగు చర్యలు తీసుకున్నట్టు గురించి 18/11/2024 నాడు కంప్లైంట్ పోయిందట. ఇది సిపి గారికి. నా మనవి ఏమనగా నేను బోడ మల్లవ్వ తండ్రి మల్లయ్య నివాసం కమ్మరపల్లి గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా ఒంటరి మహిళ గారిగా తమతో మనవి చేయనది ఏమనగా నాకు మా గ్రామం కమ్మర్లపల్లి గ్రామంలో ఎకరా 1 గుంట భూమి కలదు. ఇట్టి భూమిలో నేను వ్యవసాయం చేసుకుంటున్నా జీవిస్తున్నాను. నాకు ఇప్పటివరకు
భూమి తప్ప వేరే జీవనాధారం లేదు. నాకు పెళ్లి జరిగిన తర్వాత నా భర్త విడాకులు జరిగినవి. అప్పటి నుండి ఇట్టి భూమిలో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు సంతానం లేదు. నాకు సంబంధించిన వ్యవసాయ భూమిలో నుండి కాలువ పోతున్నది కాబట్టి కాలువ పోవడం వల్ల నా భూమికి సంబంధించిన నష్టపరిహారం డబ్బులు నాకు రాకుండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లచ్చమ్మ గారు రామరెడ్డి తండ్రి పెద్ద రాజురెడ్డి అడ్డుకొని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసినాడు. నా భూమి యొక్క డబ్బులు ఎందుకు అడ్డుకున్నావు అని అడిగితే ఈ భూమి నీది కాదు, నీకు డబ్బులు ఎందుకు, ఎవరికి ఇస్తావు, నీవు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే, లేకపోతే చచ్చిపో అని మాటల్లో చెప్పలేని బూతులు తిట్టి నన్ను మానసికంగా వేధింపులకు గురి చేసేవాడు. ఇలా చాలాసార్లు నాతో గొడవ పెట్టుకున్నాడు. అతని యొక్క వేధింపులు తట్టుకోలేక నేను ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రాంతంలో పురుగులమందు తాగాను. నన్ను చూసి మా గ్రామస్తులు 108 అంబులెన్స్ పిలిపించి నన్ను సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం నేను ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నాను. కావున మా యందు దయతలిచి నన్ను వేధింపులకు గురి చేసి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ఆత్మహత్య ప్రయత్నం రాయాలి ఇక్కడ. ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి గల కారణమైన మాజీ ఎంపీటీసీ కమ్మరపల్లి లచ్చమ్మ రామరెడ్డి తండ్రి పెద్ద రాజిరెడ్డిపై గారిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయగల నా యొక్క మనవి అని చెప్పేసి ఆమె అయితే కంప్లైంట్ చేసింది, ఇవన్నీ ఆరోపిస్తూ. సో ఇవి ఎంతవరకు నిజము, మరి ఈ విచారణలో ఏం తేలుతుంది, బోడమ్మలో న్యాయం జరుగుతుందా లేకపోతే వేరే విధంగా న్యాయం జరుగుతుందా అనేది అయితే మనం వేచి చూడాలి. మొత్తంగా ఈ వార్తకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా చాలామందికి అనుమానాలు ఉంటాయి కాబట్టి ఈ యూట్యూబ్ అనేది బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. ఈ మహిళలు అవి ఇవి డైరెక్ట్ చేస్తే హాస్పిటల్, సూసైడ్ అటెంప్ట్, ఆత్మహత్య లాంటి విజువల్స్ చేసినప్పుడు ఇట్లా తీసేస్తుంది అన్నట్టు. సో ఇది యూట్యూబే తీసేసింది. ఇగో యూట్యూబ్ రిమూవ్డ్ యువర్ కంటెంట్ యూట్యూబ్ తీసేసింది.